హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ బిర్యానీ రెసిపీ అంటే అందరికీ తెలిసే ఉంటుందండి. ఇంట్లో అందరూ చేసుకుంటూనే ఉంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. చేసే ప్రాసెస్ వేరుగా ఉంటుంది కాబట్టి దానివల్ల టేస్ట్ మారుతూ ఉంటుందండి. ఇవాళ నేను చేసే బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టంగా తింటారు. ఇలా మనకి ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టి 1/2 kg రైస్కి సరిపడా వాటర్ వేయండి. 1/2 kg బాస్మతి రైస్ ముందే కడిగి పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. అలా నాన్న రైస్ని మనం నీళ్ళు మరుగుతుండగా బియ్యం వేసి అందులోనే మనం పచ్చి మసాలా వేయాలి. వేసి ఒక 4 ఇలాచీ, కొద్దిగా లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేయండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేయండి. వేసి ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేయండి. 1/2 kg రైస్కి సరిపడా సాల్ట్ వేయండి. వేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయండి. వేసి ఇప్పుడు ఈ రైస్ని చక్కగా ఉడికించుకోవాలి. ఒక 75% ఉడకనివ్వాలి రైస్. ఇలా 75% ఉడికించిన రైస్ని మనం ఈ వాటర్ అంతా వడకట్టుకొని రైస్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ హండీ పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి ఒక మందపాటి గిన్నెలో 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. వేసి ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ వేయండి. 1/2 kg రైస్కి ఒక 6 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఈ ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేయండి. వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే హండీలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చి మసాలా వేసుకోవాలి. కొద్దిగా షాజీరా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క వేసి అనాస్ పువ్వు వేసి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసి కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి 1/2 స్పూన్ పసుపు వేయాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు కారం వేయండి. 1.5 స్పూన్ ఉప్పు వేయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలను మనం మిక్సీ చేసుకొని టమాటా ప్యూరీ చేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేయాలి. వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాతోనే మనకు టేస్ట్ వస్తుందండి. ఈ గ్రేవీతోనే మనకు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగు వేయండి. పెరుగు వేస్తే కూడా బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ వేయాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేయండి. మనం పచ్చి మసాలా వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి మసాలా, గరం మసాలా. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేయండి. వేసి ఈ మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేయండి. నూనెలో ఫ్రై చేసి పెట్టాం కదా, ఆ ఎగ్స్ వేసుకోండి. వేసి ఎగ్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసి మనం ముందే ఉడికించుకున్న బాస్మతి రైస్, 75% ఉడికించిన బాస్మతి రైస్ సగం వేసుకోండి. సగం వేసి రైస్ అంతా ఈవెన్గా అనుకొని దాంట్లో మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేయండి. వేసి మిగతా రైస్ కూడా వేయాలి. వేసే ముందు మనం ఒక కడాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేడి చేసి అందులో ఒక 4 స్పూన్లు పాలు వేయండి. అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి. ఈ మిశ్రమం మనం బాస్మతి రైస్ పైన 75% ఉడికించిన రైస్ పైన వేస్తే మనకు చాలా కమ్మదనం వస్తుందండి బిర్యానీ. పాలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. రెస్టారెంట్ స్టైల్లో మనకి మంచి వాసన, మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీ. ఇప్పుడు పైన మిగతా బ్రౌన్ ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి నిమ్మరసం వేయాలి.
వేసి చక్కగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. వేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ చిన్న మంట పైన మనం బిర్యానీని దమ్ చేసామంటే మనకు ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి, రైస్ కూడా చక్కగా ఉడికిపోతుంది. మనం పాలు వేయడం వల్ల రైస్ చక్కగా ఉడుకుతుందండి. పాలు నెయ్యి కూడా వేసాం కదా, మంచి కమ్మదనం వస్తుంది బిర్యానీ. ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్ బిర్యానీ రెడీ. సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీ సర్వ్ చేసుకుంటే మనం ఎగ్ బిర్యానీ రెడీ. మీకు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా సరదాగా కాసేపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూడండి, ఎగ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.